హలో అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగా ప్రిపేర్ అవుతున్నారా ఎగ్జామ్స్కి? సో మీ ప్రిపరేషన్ అనేది ఎలా జరుగుతుంది? నేను వచ్చేసి ఈరోజు స్టడీ బ్లాగ్ వచ్చేసి ఏం చదివాను అంటే జనరల్ సైన్స్ చదివాను, ఇంకా అర్థమెటిక్ రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? సో అందరూ అడుగుతున్నారు కదా, మీరు ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు? యాక్చువల్గా నేను గవర్నమెంట్ అంటే మన ఎగ్జామ్స్కి అనేసి నేను ఒక గత 4-5 ఇయర్స్ నుండి నేను ప్రిపేర్ అవుతున్నానండి. సో నాకు అందుకని కొంచెము అర్థమెటిక్ రీజనింగ్ మీద కొంచెం గ్రిప్ ఉంది. అంటే ఈ బుక్ ఆ బుక్ అని నేను ఏం చెప్పలేను, ఎందుకంటే నేను ఇంతకుముందు కొన్ని ప్రాక్టీస్ అది మోడల్గా కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ ఉంటుంది కదా, అంటే అది అంటే ఈ యొక్క పబ్లికేషన్ దానిలోనే కాకుండా మామూలుగా నేను ఇట్లా ప్రాక్టీస్ లాగా బిట్స్ ఉంటుండేటిది. సో నేను అవి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. మామూలుగా ఇది అడ్డా 247 ఉంది కదా, అడ్డాలో ఎక్కువగా నేను ప్రిపేర్ అవుతుండేదాన్ని అండి. ఇంకా టెక్స్ట్ బుక్ యాప్ కూడా ప్రిపేర్ అవుతుండేదాన్ని. అందులో అర్థమెటిక్ రీజనింగ్ బాగా డైలీ బాగా ప్రాక్టీస్ చేస్తుండేనండి. సో నాకు అట్లా కొంచెం మంచిగా ప్రాక్టీస్ అయింది. తర్వాత వచ్చేసి ఇంకా విజేత కాంపిటీషన్స్ బుక్ కూడా, అందులో ప్రీవియస్ ఇయర్స్ బుక్ కూడా అంటే మోడల్ పేపర్స్ అనేసి చాలా ఉన్నాయి. అది కూడా ఇప్పుడు బుక్ ప్రిపేర్ అవుతున్నాను. సో అంటే మనకి మెథడ్ అనేది మోడల్ అంటే మొత్తం అలానే ఉంటుందండి. అంటే మనకు కొంచెం మనం కాకపోతే నెంబర్ ఆఫ్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అంటే అంటే మనం కొన్ని టెస్ట్ సిరీస్ లాగా తీసుకుంటే మనకైతే మంచిగా రివిజన్ అవుతుంది. నేనైతే అది ఒక మంచి ఆప్షన్ అని చెప్తాను. అయితే యాక్చువల్గా మనము ఇంకా మామూలుగా టెస్ట్ సిరీస్ రాయడం ద్వారానే ఎక్కువగా బిట్స్ అనేవి అంటే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా మనము ప్రాక్టీస్ చేసిన విధంగా అవుతుంది. ఎందుకంటే మనము ఒక్కటి చేసిందే అంటే మనము అది అదే విధంగా రావడం అనేసి అయితే ఉండదు ఎగ్జామ్లో. మీకు తెలుసు కదా, మనము ఒకటి ప్రిపేర్ అయితే అక్కడ సో దాన్ని అదే మోడల్ కానీ కొంచెం డిఫరెంట్గా ఇస్తాడు. కాబట్టి మనము ప్రాక్టీస్ అనేది బాగా ఉండాలి, మంచిగా ప్రాక్టీస్ బాగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రైల్వేకి అయితే నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కదా. సో కాబట్టి ఆ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనము ఎక్కువగా మంచిగా కరెక్ట్గా పెట్టాలి. సో నాకు కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా నాకు ఏమైనా సజెషన్ చేశారంటే మంచిగా అర్థమెటిక్ రీజనింగ్ అయితే మనము బాగా మంచిగా చేయాలి, అందులో చేస్తే మంచిగా మనకి అది మార్క్స్ అనేవి ఎక్కడికి పోవు. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అంటే ఎలా ఉంటుందంటే ఇంకా పెద్ద అది ఒక చరిత్ర లాగా, అంటే ఇక మనము చదువుతూనే ఉండాలి. అందులో మళ్ళీ ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సో అప్పుడు ఎగ్జామ్లో మనకు వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం చదివితే అదే మరి ఇస్తారని మనకి ఏం గ్యారెంటీ లేదు. సో మనకు గుర్తుంటే ఓకే, బట్ కానీ చదువుతూనే ఉండాలి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఈ యొక్క స్టాటిక్ జీకే అంటే జనరల్ అవేర్నెస్ ఇది మనకి ఏ ఎగ్జామ్లో అయినా రిపీట్ అయితేనే ఉంటుంది. కాబట్టి మనకు చదివింది అయితే ఎక్కడ వృధా కాదండి. సో మంచిగా ప్రిపేర్ అవుతూ ఉండండి, ఏం కాదు. ఇంకా ఎందుకంటే ముందు మనకి బేసిక్స్ అయితే మొదటగా మంచిగా నేర్చుకోవడం మంచిది. మామూలుగా ఇప్పుడు అడ్డాలో కూడా చాలా బాగా చెప్తారు, తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. అది ప్రిపేర్ అవ్వండి, సో బాగుంటుంది. ఇంకా మనకి కొన్ని మామూలుగా అర్థమెటిక్ నుండి ఇంకా టెక్స్ట్ బుక్ ఒక యాప్ అది డౌన్లోడ్ చేసుకోండి. కొంచెం ఈ మంత్ అని మనం పర్చేజ్ చేసుకోవాలి, మనకి 3 monthsకి 1 yearకి అని ఉంటుంది. సో అట్లా కూడా మంచిగా రివిజన్ చేయవచ్చు ఫ్రెండ్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కాంపిటీషన్ అనేది చాలా ఉంది కాబట్టి ఆ కాంపిటీషన్ తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుతూనే మనకి ఇప్పుడు జాబ్ వస్తుంది. ఎందుకంటే చాలా ఈ డేలో ఒక ఇన్ని అవర్స్ అనేసి సో నేను అది ప్రిపేర్ అవ్వాలి. నేనైతే ఇంకా ఈరోజు అయితే లైబ్రరీకి వెళ్ళాను, అక్కడ ప్రిపేర్ అవ్వాలి. ఇంటి దగ్గర ఉంటుంటే కొంచెం పనులు అవుతున్నాయి. సో ఇంకా మనకు అదొక వర్క్ ఇదొక వర్క్ అనేసి అట్లా అయిపోతుంది. కాబట్టి కాన్స్టెంట్గా కూర్చొని చదవాలి అంటే మినిమము ఒక 6-7 hours అయినా మనము మంచిగా చదువుకోవాలి. సో మనం ఎన్ని గంటలు కూర్చొని చదువుతున్నాం అన్నది కాదు, కానీ మన మైండ్కి మంచిగా అర్థమయ్యే విధంగా చదవాలి. సో అప్పుడైతే మనకి మంచిగా గుర్తుంటుంది. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఒక కొన్ని అది ఇప్పుడు జనరల్ సైన్స్ నుండి కొన్ని ఇప్పుడు ఉంటుంది కదా, నేనైతే తెలుగు మీడియం అండి, తెలుగు మీడియం నుండి నేను ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే కొంచెం మంచిగా తొందరగా అర్థమవుతుంది. అంటే మనకు నచ్చిన లాంగ్వేజ్ని బట్టి మనము మూవ్ అవుతూ ఉండాలి, అంటే తొందరగా అర్థమయ్యే లాంగ్వేజ్ని బట్టి మూవ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే
సో తొందరగా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని మ్యాచింగ్ ద ఫాలోవింగ్ అని ఇచ్చిర్రు. నేను ఇట్లా బుక్లో మంచిగా రాసుకున్నాను, ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాం కదా అనేసి, ఇలా ప్రాక్టీస్ అవుతుంది కదా అనేసి కూడా రాశాను. ఇక్కడ మనకి ఫైరెక్స్ గాజ్ అనేది దేంతో తయారు చేశారంటే కిటికీ అద్దాలు అనేసి అట్లా కొంచెం. ఇప్పుడు ఇంకా వచ్చేసి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, ఇలా అనేసి కొన్ని బిట్స్ అయితే నేను ఇలా రాసుకున్నాను. ఓకే అండి, బాయ్ బాయ్.